ఫ్రెండ్స్ మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్లో యూజ్ చేసే బ్లాక్ బాక్సెస్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే దే క్యారీ ఏ బీకన్ ఎమిటింగ్ రెడ్ లైట్ పల్సెస్ టు ఫెసిలిటేట్ అండర్ వాటర్ డిటెక్షన్ అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనకి బ్లాక్ బాక్సెస్ బీకన్ని క్యారీ చేస్తాయి. ఆ బీకన్ని అండర్ వాటర్ లొకేటర్ బీకన్ అంటారు. ఆ బీకన్ మనకి రెడ్ లైట్ పల్సెస్ని ఎమిట్ చేయదు, అల్ట్రాసోనిక్ అకూస్టిక్ పల్సెస్ని ఎమిట్ చేస్తుంది టు ఫెసిలిటేట్ అండర్ వాటర్ డిటెక్షన్. అండర్ వాటర్ డిటెక్షన్లో మనం యూస్ చేసే కాన్సెప్ట్ యొక్క లొకేషన్. అందులో యూస్ చేసే వేవ్స్ సౌండ్ వేవ్స్, లైట్ వేవ్స్ కాదు. ఆ విషయం తెలిసినా చాలు, ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. అదే సోనార్ టెక్నాలజీ. దే క్యారీ ఏ బీకన్ ఎమిటింగ్ అల్ట్రాసోనిక్ అకూస్టిక్ పల్సెస్ 37.5 కిలో హర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో మనకి సిగ్నల్స్ని ఎమిట్ చేయడం జరుగుతుంది టు ఫెసిలిటేట్ అండర్ వాటర్ డిటెక్షన్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే చాలు, 1 నుండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి, ఒకే ఆప్షన్ మిగులుతుంది, ఆప్షన్ బి. 2 and 3 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే దే రికార్డ్ బోత్ ద కాక్పిట్ వాయిస్ అండ్ ఫ్లైట్ డేటా. బ్లాక్ బాక్సెస్ 2 ఉంటాయి. కాక్పిట్ వాయిస్ రికార్డరు కాక్పిట్ వాయిస్ని రికార్డ్ చేస్తుంది, ఫ్లైట్ డేటా రికార్డరు ఫ్లైట్ డేటాని రికార్డ్ చేస్తుంది. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి దేర్ మెమరీ యూనిట్స్ ఆర్ మేడ్ యూజింగ్ ఐదర్ స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ టైటానియం. మనకి మెమరీ యూనిట్స్ క్రాష్ సర్వైబుల్గా ఉండాలి, అంటే క్రాష్ని తట్టుకోగలగాలి, కాబట్టి వాటిని స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ టైటానియంతో తయారు చేయడం జరుగుతుంది. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, 2 and 3 ఓన్లీ. మనకి న్యూస్లో కవర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్లైట్ డేటా రికార్డరు ఫ్లైట్ డేటాని రికార్డ్ చేస్తుంది, కాక్పిట్ వాయిస్ రికార్డరు కాక్పిట్ వాయిస్ని రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్సెస్ ఏ కలర్లో ఉంటాయని అడిగితే బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. అదేవిధంగా మెమరీ యూనిట్ స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ టైటానియంతో తయారు చేయడం జరుగుతుంది. మనకి న్యూస్లో కవర్ అవుతూ ఉంటుంది. బ్లాక్ బాక్స్. అదేవిధంగా అండర్ వాటర్ లొకేటర్ బీకన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే అండర్ వాటర్ లొకేటర్ బీకన్ సెండ్స్ అవుట్ ఎ పింగ్ ఎవ్రీ సెకండ్ అట్ 37.5 కిలోహెర్ట్జ్ అల్ట్రాసోనిక్ అకూస్టిక్ పల్సెస్ని సెండ్ చేయడం జరుగుతుంది, అంతేకాని లైట్ వేవ్స్ని కాదు. మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో ఎమిటింగ్ రెడ్ లైట్ పల్సెస్ అన్నారు, అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. ఫ్లైట్ డేటా రికార్డర్ మనకి రికార్డ్స్ లాస్ట్ 25 అవర్స్ ఆఫ్ డేటా. కాక్పిట్ వాయిస్ రికార్డర్ రికార్డ్స్ లాస్ట్ 2 అవర్స్ ఆఫ్ డేటా. యూపీఎస్సీ వారి ప్రొవిజనల్కిలో ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే 44th క్వశ్చన్ ఆప్షన్ బి ఆన్సర్, 2 and 3 ఓన్లీ. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు బ్లాక్ బాక్సెస్ యూస్డ్ ఇన్ మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి దే క్యారీ ఏ బీకన్ ఎమిటింగ్ రెడ్ లైట్ పల్సెస్ టు ఫెసిలిటేట్ అండర్ వాటర్ డిటెక్షన్. అండర్ వాటర్ డిటెక్షన్లో యూస్ చేసే సౌండ్ వేవ్స్ లైట్ వేవ్స్ కాదు అనే విషయం తెలిసినా చాలు, ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది, 2 and 3 ఓన్లీ. దే రికార్డ్ బోత్ ద కాక్పిట్ వాయిస్ అండ్ ఫ్లైట్ డేటా. కాక్పిట్ వాయిస్ రికార్డర్ కాక్పిట్ వాయిస్ని రికార్డ్ చేస్తుంది, ఫ్లైట్ డేటా రికార్డర్ ఫ్లైట్ డేటాని రికార్డ్ చేస్తుంది లాస్ట్ 25 అవర్స్. కాక్పిట్ వాయిస్ రికార్డర్ అయితే లాస్ట్ 2 అవర్స్. దేర్ మెమరీ యూనిట్స్ ఆర్ మేడ్ యూజింగ్
ఐదర్ స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ టైటానియం. క్రాష్ సర్వైవబుల్ మెమరీ యూనిట్స్ అంటారు. క్రాష్ సర్వైవ్ అవ్వాలంటే స్టెయిన్లెస్ స్టీల్తో కానీ టైటానియంతో కానీ తయారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఆప్షన్ బి ఆన్సర్ 2 and 3 ఓన్లీ. మనకి బ్లాక్ బాక్సెస్ సంబంధించి ఎలా వర్క్ చేస్తాయని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండర్ వాటర్ బీకన్. Beacon sends out pulse at 37.5 kHz and can transmit sound as deep as 14,000 feet. It pings once per second for 30 days. అదే మనకి అండర్ వాటర్ లొకేటర్ బీకన్. 30 days వరకు ఫర్ ఎవ్రీ సెకండ్ 37.5 kHzతో మనకి పింగ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనం అండర్ వాటర్లో ఉన్నప్పుడు బ్లాక్ బాక్సెస్ని డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.